పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తాజ్ కృష్ణాలో జరిగిన నేతల సమావేశం నుండి అలిగి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఈ సమావేశానికి హాజరై పదవులు ఆశించి భంగపడ్డ నేతలతో మాట్లాడారు. అయితే ఈ సమావేశం నుండి ప్రేమ్ సాగర్ రావు వెళ్లిపోయినట్టు సమాచారం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయనకు ప్రభుత్వ విప్ పదవి ఇస్తామని చెప్పినప్పటికీ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. భట్టి బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రేమ్ సాగర్ రావు అక్కడి నుండి వెళ్లిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రేమ్ సాగర్ రావు ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు పదవి దక్కుతుందని ఆశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా మంది నేతలు పార్టీలు మారినప్పటికీ ఆయన మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగారు. పార్టీలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లాలో కాంగ్రెస్ విజయంలో కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని చాలా కాలం నుండి ప్రచారం కూడా జరుగుతోంది. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుటుంబంలో 3కి టికెట్లు ఇవ్వడంతో ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి పక్కా అంటూ ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ చివరి నిమిషంలో మంత్రి పదవి వివేక్ వెంకటస్వామికి దక్కింది. అప్పటి నుండి ప్రేమ్ సాగర్ రావు అలిగినట్టే తెలుస్తోంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.